తీవ్రవాదం వికటాట్టహాసం చేస్తూ ప్రపంచమంతటా తమ గుప్పెట బిగించాలని చూస్తున్నప్పుడు బాధ్యతగా ఆలోచించాల్సింది ఎవరు? ఈ సమాజం, ఈ ప్రపంచం. ఆలోచించకపోతే తీవ్రవాదుల ఇష్టారాజ్యం నడుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇజ్రాయెల్కి ఆయుధాలు కావాలంటే ఆస్ట్రేలియా ఇవ్వను పొమ్మంది, అడిగినా ఇవ్వనంది. వాస్తవంగా ఇజ్రాయెల్ ఆస్ట్రేలియాని ఏం అడగల, అమెరికా యూరప్ దేశాలు ఇస్తూనే తీసుకుంటోంది. ఆస్ట్రేలియా వాడు చెప్తున్నటువంటి మాట, మేము అడిగినా ఇవ్వం అని. అంటే ఎవడి కోసం? ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపచేస్తున్నటువంటి తీవ్రవాదులు ఎర్ర సముద్రంలో హౌతీలు చేస్తున్న అరాచకం ఏంటి? ఈ దేశంది ఆ దేశంది అని చూస్తున్నారా? ఒక్క రష్యా, ఇరాన్ వీళ్ళని తప్పించి మిగతా వాళ్ళందరి షిప్పులు ధ్వంసం చేస్తున్నారే. అంటే అప్పుడు నువ్వు ఇంకా ప్రపంచంలో ఒక దేశానివి కాదా? లేదా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటావు తీవ్రవాదుల వైపుకి? ప్రపంచం ఆలోచించాల్సిన సందర్భం. తీవ్రవాదుల డిమాండ్లకి కనుక దేశాలు లొంగితే తీవ్రవాదమే విజయం సాధిస్తుంది, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.